అన్న మనకి ఇది వచ్చేసి రైకల్ టోల్గేట్ అంటారు దీన్ని. సో మనకు ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనకు బుర్లా జంక్షన్ ఉంటుంది. సో మనకు షాద్నగర్ దాటినాక జస్ట్ ఇది బిసైడ్ ఉంటుంది అన్నట్టు మనకు. షాద్నగర్లో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్లో వచ్చినాం? రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఒక 5.5 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. అంతే అంతే అంతే. జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ అన్న. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ మనం ఇప్పుడు ఇంతకుముందు బాల్నార్ క్రాస్ చేసుకొని మనము రంగారెడ్డి కూడా రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ రాజాపూర్కి వెళ్తున్నాము. సో రాజాపూర్ తర్వాత జస్ట్ మన వెంచర్ పోలేపల్లి సజ్జకి ఆపోజిట్లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మనం చూసుకొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం కంప్లీట్గా. అన్న ఇప్పుడు ఇదేందన్న, ఇదే విలేజ్ అన్న? ఇది వచ్చేసి మనకు రాజాపూర్ మండల హెడ్ క్వార్టర్ ఇది. సో మనకు ఇప్పుడు ఈ రాజాపూర్ పక్కనే మనకు పోలేపల్లి సెజ్ అనేది ఉంటుంది కంప్లీట్గా. సో రాజాపూర్ ఫార్మా సెజ్ అని పిలుస్తుండే ఇంతకుముందు. ఇప్పుడు అంటే జనరల్గా అయితే అది అట్లా పేరు అట్లా వచ్చింది. సో దాన్ని పోలేపల్లి సెజ్ అంటారు. మనకు TGIISC పార్క్ అని గ్రీన్ నేషనల్ పార్క్ అన్నట్టు. దాదాపు ఒక 70,000 మంది పైగా ఆడ వర్క్ చేస్తారు. వర్క్ చేస్తారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మాకు ఆడ మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అరబిందో కానీ, మన హెటిరో కానీ, నెక్స్ట్ మనకు వచ్చేసి మన మైలాన్ ల్యాబొరేటరీస్ కానీ, నెక్స్ట్ మనకు అందులో పెద్ద యూనివర్సిటీ ఉంది ఒకటి 95. ఇదంతా ఫ్లైఓవర్స్ అవుతున్నాయి యాక్చువల్గా. మనకు షాద్నారు, బాల్నారు, జడ్చర్ల దగ్గర మొత్తం కంప్లీట్ బెంగళూరు హైవే మీద ఆల్రెడీ 6 లైన్ వర్క్ నడుస్తుంది కదా. ఆ 6 లైన్ వర్క్లో భాగంగా ఇవన్నీ ఫ్లైఓవర్స్ వర్క్ అనేది నడుస్తుంది కంప్లీట్గా మనకు. అట్లా ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉందన్న? ఇక్కడ ఈ టౌన్కి ఆనుకొని అయితే దాదాపు 50,000 to 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుందన్న. టౌన్లో టౌన్కి ఎగ్జిట్ కొంచెం దూరంలో అయితే టౌన్ అంటే ఎగ్జిట్ దగ్గర అయితే ఒక 35,000 ఉంటుంది. ఇక కొంచెం ముందుకు వెళ్తే మనకు మళ్ళీ వెంచర్ మోడల్లో ఉన్నవి అయితే మాత్రం 23,000 నుంచి 26,000 దాకా నడుస్తుంది ఈ ఏరియాలో. హైవే ఫేసింగ్ అయితే స్కూల్ ఉంది. అవును. ఈ స్కూల్ నుంచి మన వెంచర్ దూరం ఉంటుంది జస్ట్ ఒక ఇప్పుడు 2.5 కిలోమీటర్ దూరంలో వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ హైవే నుంచి ఎంత ఉంటుంది? హైవే నుంచి డైరెక్ట్ హైవే ఫేసింగే ఉంటుంది. హైవే ఫేసింగ్ వెంచర్ మనది కంప్లీట్గా. అవునన్న. నెక్స్ట్ వెంచర్ కి ఇంకేమైనా ఉందా మధ్యలో? మీకు కనిపించేది రైల్వే స్టేషన్. ఇక్కడ మన ఏదైతే రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే స్టేషన్ కూడా వచ్చింది ప్రతి విలేజ్ కి. ఇక్కడ అంటే మన మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో విలేజెస్ ప్రతిదానికి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసింది కంప్లీట్గా. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కొత్తూరులో స్టార్ట్ అవుతుంది. కొత్తూరు దగ్గర స్టార్ట్ అవుతుంది. మన ఇది తిమ్మాపూర్, కొత్తూరు, షాద్నగరు, నెక్స్ట్ మన బుర్లా రైల్వే స్టేషను, తర్వాత మనకు బాల్నార్ రైల్వే స్టేషను, తర్వాత మనకు రంగారెడ్డిగూడ రైల్వే స్టేషను, నెక్స్ట్ మనకు రాజాపూర్ రైల్వే స్టేషను, నెక్స్ట్ వచ్చేసి గొల్లపల్లి రైల్వే స్టేషను, తర్వాత జడ్చర్ల రైల్వే స్టేషన్. మన వెంచర్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. అంటే మనకు 3 రకాల ట్రాన్స్పోర్టేషన్. అంటే ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 35 to 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. అదే కాకుండా మనకి ఇప్పుడు ఆల్రెడీ హైవే 12 లైన్ హైవే ప్రపోజల్ ఉంది ఫ్యూచర్లో. ప్రజెంట్ 6 లైన్ వరకు నడుస్తుంది ఆల్రెడీ. అండ్ దాని పక్కన మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే స్టేషన్ వస్తుందో అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనకు ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది అంతే కంప్లీట్గా. నెక్స్ట్ మనం వెంచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు వెంచర్ మనకు వచ్చేది ఇదే వెంచర్. ఇప్పుడు ముదిరెడ్డిపల్లి విలేజ్ ఇది మనకు. ఓకే, ముదిరెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది మన వెంచర్. విలేజ్ అదే రెవెన్యూలో ఉంటుంది మనకు. సో హైవే ఫేసింగ్ వెంచర్ కంప్లీట్గా. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మీకు బోర్డ్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు బెంగళూరు, జడ్చర్ల, ముదిరెడ్డిపల్లి. సో వీఆర్ ఇన్ ముదిరెడ్డిపల్లి ప్రజెంట్. కంప్లీట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు. అండ్ మనకు మున్సిపల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది MUDA, మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. కంప్లీట్గా డొమెస్టిక్ ఏరియాలో ఉంటుంది అన్నట్టు ఈ ఏరియా అంతా. అండ్ మన జడ్చర్ల టౌన్ కూడా జస్ట్ ఒక 3.5 కిలోమీటర్ దూరంలో మన జడ్చర్ల టౌన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గరే ఉంటుంది కంప్లీట్గా మనకు. అలానే మీరు చూడొచ్చు ఇక్కడ 6 లైన్ వరకు నడుస్తుంది చూడండి ఇది అంతా. అవును. మీకు ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే ఇంకా నీట్గా పడుతుంది మనకు. సో లైవ్గా మీరు వర్క్ కూడా ఇవ్వచ్చు. అక్కడ ఆల్రెడీ JCB కానీ ట్రిప్పర్స్ పెట్టేసిన ఆల్రెడీ. సో ఆల్రెడీ రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. 2 సైడ్ రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో వన్స్ రోడ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైపోతుంది అంటే ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి మనకు. సో ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందో ప్రైజింగ్ అనేది పెరుగుతూ ఉంటారు హైవేల పక్కన. సో మనం కనిపించే వెంచర్ అంతా మనది అక్కడ హైవే కంప్లీట్ మొత్తం కనిపిస్తుంది కంప్లీట్గా. మన ప్రతి వెహికల్ కనబడుతుంది మనకు వెంచర్ నిలబడితే కంప్లీట్గా. సో ఇదంతా మనకు బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండర్ పాస్ వస్తుంది యాక్చువల్గా మన వెంచర్ దగ్గరనే. మనం అంటే ఎక్కడ కూడా వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు మన ముదిరెడ్డిపల్లి బిఫోర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది ముంగట, బ్లూ ఫాక్స్ కాడ దగ్గర. అక్కడ ఎగ్జిట్ అవుతుంది అన్నట్టు. సో కంప్లీట్గా మనకు ఈ మధ్యలో మొత్తం మనకు అండర్ పాస్ వస్తుంది. ఎందుకంటే పోలేపల్లి సెజ్కి మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాము. సో పోలేపల్లి సెజ్కి మనం అంత పెద్ద సెజ్కి అండర్ పాస్ కంపల్సరీ ఇవ్వాలి. ఉడిపి హోటల్ ఉంది. ఇంకా చాలా అక్కడ రెసిడెన్షియల్ పర్పస్ చాలా ఉన్నాయి మనకు. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది, ఉడిపి కేఫ్ అని చెప్పేసి రీసెంట్గా ఓపెన్ అయిపోయింది. సో ఆల్రెడీ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కానీ
అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ 70,000 మందికి ఉండడానికి ప్లేస్ అన్నది జడ్చర్ల టౌన్ ఒకటే ప్రామాణికంగా ఉంది ఇంతకుముందు. ప్రజెంట్ ఏమైపోయిందంటే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు జడ్చర్ల టౌన్కి వెళ్ళాలంటే ఒక 3 to 4 kilometers వెళ్ళాలి. అదే ఒకవేళ మనం ఇక్కడ చుట్టుపక్కల రెసిడెన్స్ కడితే ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అన్నది మనకు అయిపోతుంది. సో అందుకని చుట్టుపక్కల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ హెవీగా జరుగుతుంది. సో మన వెంచర్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే వన్స్ అండర్ పాస్ అయిపోయింది అనుకోండి, మన వెంచర్లకి వెళ్ళి నడుచుకుంటే డైరెక్ట్ పోలేపల్లి సెజ్జకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే 95 acres NMIMS యూనివర్సిటీ ఉంది మనకు. అంటే నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ ప్రజెంట్ పిల్లలు వచ్చేసి ఒక 5,000 మంది పైన స్ట్రెంత్ ఆల్రెడీ వచ్చేసింది, ఆడిపోయింది. అయితే ఇంకొక 40% కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయే లోపు దాదాపు ఒక 15,000 మంది స్టూడెంట్స్ వస్తారు అందులో కంప్లీట్గా మనకు. అట్లా ఇది మనకు ఎంట్రన్స్ అన్న కంప్లీట్గా మనకు ఇక్కడ మనకు ఆల్రెడీ అండర్ పాస్ వర్క్ నడుస్తుంది కంప్లీట్గా. మనం పోలేపల్లి ఇప్పుడు అండర్ పాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలేపల్లి సెజ్లకు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కంప్లీట్గా. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే సరిపోతుంది, అండర్ పాస్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు. మనకు యూటర్న్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మనం పోలేపల్లి సెజ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ మన ఇందులో కొంతమంది కస్టమర్స్ కానీ అండ్ మనం ఏవైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ప్లానింగ్ ఉన్నారు. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అంతా ఆల్మోస్ట్ ఒక 50-60% కంప్లీట్ అయిపోయింది. మనం కంప్లీట్గా ఇందులో వచ్చేసి సీసీ రోడ్స్ ఇస్తున్నాం, మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం కంప్లీట్గా. సో అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్. టోటల్ ఎన్ని ఎకర్స్ అనేది? టోటల్ వచ్చేసి మనకి 20 ఎకరాలు అన్న కంప్లీట్గా. ప్లాట్ సైజులు స్టార్టింగ్ వచ్చేసి 150 గజాలు ఉంటుంది మనకు, 150 square yards. సో ప్రైజింగ్ వచ్చేసి మనకు 20,000 ఉంది కంప్లీట్గా. 20,000 per square yard. మనం దాన్ని నెగోషియబుల్గా ఇస్తున్నాం కంప్లీట్గా. బ్యాంక్ లోన్స్ వస్తాయా? బ్యాంక్ లోన్స్ ఉన్నాయన్న, బ్యాంక్ లోన్స్ వస్తాయి మనకి కంప్లీట్గా ఇందులో. ఎంతవరకు వస్తాయి బ్యాంక్ లోన్స్? 85% వరకు వస్తుంది. 85% బ్యాంక్ లోన్స్ మనకు యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన బ్యాంక్ లోన్స్ అయితే 18.5 lakhs నుంచి 21 lakhs వరకు వచ్చింది మనకు. అంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టుకోవాలన్నా? జస్ట్ 7 lakhs వరకు డౌన్ పేమెంట్ 7 to 8 lakhs కట్టేసుకుంటే రిమైనింగ్ అంతా మనకు వచ్చేస్తుంది. అట్లా హైయెస్ట్ 95% దాకా తీసుకుంటాం. మూడా అప్రూవ్డ్ టీజీ రేరా టీజీ రేరా ఉంది కంప్లీట్గా. మున్సిపల్ అప్రూవ్డ్ MUDA. ఇల్లు కట్టుకుని రెడీగా ఉంది. ఇల్లు కట్టుకుని రెడీగా ఉంది. మన కంప్లీట్గా మున్సిపాలిటీలో ఉంది అన్నట్టు ఇది. మా అమ్మాయి మున్సిపాలిటీలో ఉంది. అందుకే డొమెస్టిక్ ఏరియా అంటారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎక్కడ పర్మిషన్ వస్తుంది అంటే డొమెస్టిక్ ఏరియా ఉన్నదానికి మున్సిపాలిటీ పర్మిషన్ అని వస్తుంది అన్నట్టు. రోడ్ వర్క్ నడుస్తున్నాయి కదా? ఆ రోడ్ వర్క్ నడుస్తున్నాయి. సీసీ రోడ్ ఒకటే వేసేస్తే మనకు పని అయిపోతుంది. ఇంకెంత టైం పడుతుంది డెవలప్మెంట్స్ మొత్తం అయిపోవడానికి? జస్ట్ ఒక 3 months అంతే. 3 monthsలో మొత్తం క్లోజ్ చేసి మార్కెట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది ఆల్రెడీ. చాలా బాగుంది. హైవే ఉంది కాబట్టి కస్టమర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి కంప్లీట్గా. ఇంకొక 3 monthsలో అయితే మనకు డెవలప్మెంట్స్ అయిపోతే ఇంకా నీట్ లుకింగ్ వస్తుంది.